పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. నిస్సహాయ స్థితిలో నిలిచి సహాయము కొరకు అర్థిస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సహాయము కొరకు, విడుదల కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తున్నావా? నిశ్చయముగా నీకు సహాయము కలుగుతుంది. పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము అనుగ్రహించువాడై ఉన్నాడు. మనుషుల వైపు చూసి నిస్సహాయకునిగా నిలిచిపోయావేమో, మనుషులను ఆధారము చేసుకొని, పరిస్థితులను ఆధారము చేసుకొని నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్నావేమో. నా దేవుని వలన నీకు సహాయము కలుగునుగాక. నా దేవుని ఆశ్రయించిన వారు ధన్యులు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచువాడు నిజముగా బహుధన్యుడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూస్తున్నావు, ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నావు, దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నావు. నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన సహాయము నీకు మెండుగా దొరుకునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నిస్సహాయకులుగా ఉన్న మా జీవితాలకు మీ సహాయమును అనుగ్రహించి, సమయోచితమైన సహాయమును కృపయు మాకు అనుగ్రహించి నడిపించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థించి ఎదురు చూస్తున్నారో వారి కార్యములను సఫలపరచండి. నిరాధార స్థితి నుండి మీరు విడిపించి ఆధారముగా నేనున్నాను అని ధైర్యంతో నింపండి. మీ కృపతో నింపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అని మీ లేఖనం సెలవిస్తుండగా, అవునయ్యా, మీ పరిశుద్ధ స్థలము నుండి కృప సహాయము నీ బిడ్డలకు దొరుకునుగాక. మీ కృపలో బిడ్డలను వర్ధిల్ల చేసి మీ సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆయన సహాయము మీకు అనుగ్రహింపబడునుగాక. వాగ్దానం షేర్ చేయండి ఇతరులకు. మీరు రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.